దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వాడికి ఉండడం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కీర్తన గ్రంథం 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహత్యం గలవాడా, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. చాలు. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నీవు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశం బట్టి, సమయాన్ని బట్టి స్తోత్రం. నువ్వు ఏర్పాటు చేసిన దినమందు, నీవు పరిశుద్ధముగా పెంచిన దినమందు, నీ పునరుత్థాన దినమందు మేము నిన్ను గురించి పాడి స్తుతించి ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించు. ఈ సభలోనైనా శూన్యం నుండి సమస్తమును కలుగు చేసి నిరాకారంలో ఆకారాన్ని తీసుకురాగలిగిన నీ వాక్కు చేత నీ ప్రజలను దర్శించుము. ఎండిన ఎముకలను సహితము జీవింపజేసి నీ వాక్కు చేత నీవు దర్శించు నాయన. అల్పడము నీ పాదధులని నీ దాసులను తండ్రి నీ శిరోచంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నాయన. మీరు మాట్లాడండి. పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడవు కనుక స్తుతులు నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయం కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, మీ మంచి చేతులు, సుందరమైన చేతులు, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సభలో దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. 96వ కీర్తన ఈ 4వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. గమనించండి, ఈరోజు నేను కీర్తన ధ్యానం చేయటం లేదు, దేవుని గూర్చి, ఆయన మహత్యమును గూర్చి మేము జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి విషయం చెప్పాడు, యెహోవా మహత్యము కలిగిన వాడు. మహత్యము లేదా గొప్ప దేవుడు అని అర్థం, లేదా మహిమ కలిగిన కార్యాలు చేయగలిగిన దేవుడు అని అర్థం. మహిమ కలిగిన వాడు. మిగిలిన దేశంలో, మిగిలిన ప్రజలలో ఆరాధిస్తున్న దేవుళ్ళకును, మనము సేవించుచున్న, నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుడికున్న తేడా ఏంటంటే, ఈయన మహత్యము కలిగిన దేవుడు. ఈయన వల్లే మహత్కార్యములు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు ఎవరు లేదు. అందుకంటాడు, ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ నాకు తప్ప మీకు ఏ ఒక్క దేవుడు ఉన్నట్టుగా నాకు తెలియదని దేవుడే అంటాడు. ఆ కింద వచనాలు మనం చూస్తే 5వ వచనంలో జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. అసలు ఈ భూమిని, ఆకాశమును, వాటన్నిటి కూడా కలుగజేసిన వాడు అక్కడ మాట్లాడుతూ, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు, ఆయన మహత్యము కలిగిన వాడు. ఇప్పటి వరకు దేవుని దగ్గరికి వస్తున్నామని చెప్తూ దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతున్న వారు 3 మంది ఉన్నారు. అంటే దేవుణ్ణి వెతుకుచున్నామంటూ చాలా మందికి ఎరుగలేని పరిస్థితులని అక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతుంటారు. నేను మాట్లాడేది ప్రభువుని ఎరిగిన బిడ్డల గురించి మాత్రం కాదు. అన్య జనులు చాలా మంది దేవుడు ఉన్నాడు అనే నమ్మకం అయితే ఉంది, కానీ హూ ఇస్ దట్ గాడ్ అనే విషయాన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. బట్ లేఖనం మనకేం చెప్తుందంటే, ఆయన మహత్యము కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. అంతేకా అని అంటాడు, ఆయన అధిక స్తోత్రము. దేవునికి స్తోత్రం. నేను వెళుచున్న ప్రతి స్థలంలో ఎక్కడైనా సరే నాకు అవకాశం దొరికితే వాక్యం ప్రకటించడానికి వెళుతున్నప్పుడు, కానీ ఆరాధన చేయడానికి కావచ్చు, ఇంక ఏ స్తుతి ఆరాధన కావచ్చు, ఏ పరిచయం చేయడానికి వెళ్ళినా సరే నేను అక్కడ చూస్తుంటాను. వచ్చే దైవజనులు వచ్చారు, మనందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచుదాం, దైవజనుల కోసం చప్పట్లు కొట్టమంటూ ఉత్సాహంగా చప్పట్లు కొడతారు. నేను దానికి కాదంటలేదు, దైవజనులు మనం గౌరవించాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ దైవ సేవకుని కొరకు ఎంత చప్పట్లు కొడతారో, ఒకసారి దేవుని మహిమ కొరకు అంత చప్పట్లు కొట్టండి అన్న వెంటనే అదే టైం ఇక్కడ కూడా కొడతారు. నా మాట మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 30 సెకండ్ కైనా 1 మినిట్ దైవజనులు వస్తున్నారంటే, దైవజనులు బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి మహిమపడతాం అన్నాడు, దేవుని మహిమపడతామంటే వాళ్ళు ఒక 30 సెకండ్ కావచ్చు, 1 మినిట్ కొరకు చప్పట్లు కొడతారు.
ప్రభు మహిమ కొరకు అందరు చప్పట్లు కొట్టండి అంటే కూడా అదే 30 సెకండ్ లేకపోతే ఒక 1 మినిట్ మాత్రం. కానీ బైబిల్ ఏమంటుంది, లేఖనం ఏం చెప్తుంది, ఆయన అధిక స్తోత్రము నొందదగిన. అసలు ఆయన పూజనీయుడు. కింద వచ్చిన అంటాడు సమస్త దేవతల కంటేను. అంటే ఆయన సముఖంలో సామాన్యమైన మానవులకే, నేను ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చూస్తుంటే బాధ, హృదయంలో బాధ అనిపిస్తుంటాయి. అదేం తెలుసా, అన్య జనులు అన్య దేవతలు ఆరాధిస్తారు. అన్య దేవతలను పూజించడంలో కొంతమంది పూజలు కావచ్చు, బాబాలు కావచ్చు వాళ్ళు ఉంటారు. ఆశ్చర్యం కలిగించే, బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈ దేవుని పేరట మోసం చేస్తూ జీవము లేని వాటికి ఆరాధిస్తున్న వారిని పాదాలు కడిగిస్తారు. వారి కాళ్ళ ముందు పడిపోతారు. ఎవరి ముందు? దేవుని ముందు కాదు, జీవము లేని వాటిని దైవము కాని వాటిని ఆరాధిస్తున్న వారి ముందు వారి కాళ్ళు కడిగిస్తున్నారు. వారి పాదాలు కడిగేసి వారి పాదాల దగ్గర ఇలాగా తల వంచుతారు. మీరు గమనించండి, దేవుడు కాకుండా దేవుని పేరట వ్యర్థమైన ఆరాధన చేస్తున్న వారికి ఆ విధంగా ఆరాధన చేస్తున్నప్పుడు అసలు మహిమ కలిగిన దేవుడు, నిజముగా పూజనీయుడైన దేవుడు, నిజముగా అర్హుడైన దేవుడు, నిజముగా ఆరాధన పొందడానికి యోగ్యుడైన దేవుని సముఖములో మనం ఎంతగా ప్రభువుని ఘనపరచాలి, స్తుతించాలి లేదా ఆరాధన చేయాలో మీరే ఆలోచించండి. ప్రభు స్తోత్రం కలుగును. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు. ఒకవేళ అన్యజనులు ఆరాధిస్తున్నట్టుగా కూడా మనం ఆలోచన చేస్తే, ఆ కింద వచ్చిన 3వ లైన్ అంటాడు, ఆయన వారి కంటే అధిక స్తోత్రము నొందదగిన. ఎవరికంటే? మనుషుల చేత ఆరాధింపబడుచున్నాక జీవము లేని వాటిని, దైవము కాని వాటిని ఎంతగైతే ఆరాధిస్తున్నారో వాటి కంటే అధికముగా మనము సేవించుతున్న దేవుడు ఆయన అర్హుడు, యోగ్యుడు, పూజ్యుడు, మహిమకు పాత్రుడైన. హల్లెలూయా. డిఫరెంట్ మీకు చెప్పాను. ఇప్పుడు జస్ట్ కీర్తన ఒకటి మనం చదువుకున్నాం కదా, అందులో యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేశాను. మిగిలిన దేశంలో ఉన్న దేవుళ్ళన్నీ కూడా ఏ దేశానికి ఆ దేవుడు ఉంటాడు, కానీ సమస్త దేశానికి ఒక్కడే దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని గురించి మాట్లాడుతూ కింద వచనాలు ఏమంటాడో మనం చూద్దాము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. దేవుని సన్నిధిలో ఘనత ఉంది, ప్రభావము ఆయన సన్నిధిలో ఉంది. బల సౌందర్యం ఒకటి అంటాడు, బల సౌందర్యములో ఆయన పరిశుద్ధ స్థలములో ఉంది. ఈ దేవుడు ఎలాంటి వాడు? ఘనత ప్రభావము కలిగిన వాడు. ఆయన ఘనత నొందదగిన దేవుడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన అంత మహిమ కలిగిన, మహత్యము కలిగిన దేవుడైనా, అధిక స్తోత్రము పొందదగిన దేవుడైనా సరే, సమస్త దేవతల కంటే ఆయన అధిక పూజనీయుడైన దేవుడైనా సరే, మనము ఆయన దగ్గరికి వచ్చి ఎంతవరకు ఆరాధన చేయగలుగుతున్నాం? ఎంతవరకు ప్రభువును మనం మహిమపరుస్తున్నాం? ఎంతవరకు ప్రభువును మనం స్తుతించగలుగుతున్నాం? మేబీ జస్ట్ 20 minutes, లేక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట, అందుకంటే ఎంత త్వరగా ముగిస్తారా అనే ఆలోచనలో నీకు వచ్చేస్తారు. ఎందుకు? పని త్వరగా వెళ్ళిపోవాలి. పనులు మాత్రం ఆలోచించాడు, కానీ అసలు నువ్వు పుట్టింది ఆరాధన చేయడానికి, నువ్వు రక్షింపబడింది ఆరాధన చేయడానికి, నువ్వు పిలువబడింది ప్రభువును స్తుతించడానికి, ఆయన గుణాతిశయమును ప్రచురము చేయడానికి. ఒక విషయం చెప్పనా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా జరిగింది అదే. ఏంటి? మరలా దివారాత్రము దేవుని ముఖమును చూచుచు, యేసయ్య ముఖమును చూస్తూ ఆయనకు ఆరాధన చేయడం. అక్కడ వాక్య పరిచర్య ఉండదు, ఎందుకంటే యేసే వాక్యము. ఆయన ముఖమును చూస్తూ ఆయనకి దివారాత్రం ఆరాధన చేయడం తప్ప ఇంకేరదు ఉండదు. ఇప్పుడు విషయం ఒకటి, మనం ప్రభువుని ఎంతవరకు మహిమపరుస్తున్నాం? దేవుణ్ణి మనం మహిమపరచవలసిన విధానాలు, మాటల్లో కూడా మనం మహిమపరచాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. క్రియల ద్వారా ప్రభువు నామాన్ని మనం మహిమపరచాలి. ఓకే, ఇటువంటి స్తుతి ఆరాధన లేకపోతే ఈ ఆరాధన కేంద్రానికి వచ్చినప్పుడు
పేరు చూస్తే ఆరాధన కేంద్రం, కానీ అక్కడ ఆరాధించడం ఇంకో కనబడదు, స్తుతించడం ఇంకా కనబడదు. వర్షిప్ అయిన వెంటనే, ఈ యొక్క సర్వీస్ అయిపోయిన వెంటనే కొంతమంది స్టార్ట్ చేస్తారు. ఎవరి గురించి మాటలు, ఎవరో దాని గురించి ఎత్తి అక్కడ మాట్లాడడం మొదలు, పలానా సిస్టర్ లాగా, పలానా బ్రదర్ అలాగా, పలానా సార్లు ఇలా జరిగిపోయిందంట. దేవుని సన్నిధిలో మాట్లాడవలసిన మాటలు అవి కానే కాదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రభువుని గూర్చి మాత్రం మాట్లాడాలి, ప్రభువును వాక్యం మాత్రం ధ్యానం చేయాలి. నీకు సఖ్యమైతే నువ్వు దేవుని గురించి మాట్లాడు, దేవుడు చేసిన కార్యాన్ని గురించి మాట్లాడు. నీ చేత కాకపోతే నోరు మూసుకుని ఉండు. అందుకని వ్యర్థమైన మాటలు దేవుని సన్నిధిలో పలకూడదు. అందుకే మనం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఏమంటాడు? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నా జాగ్రత్త చూసుకోమన్నాడు. అని ఆయన సన్నిధిలో బల సౌందర్యము కలదు. హీఈస్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. దేవుడు అన్నిటిలో అన్ని అయి ఉన్నాడు, సమస్తములో సర్వములో సర్వమై ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. బలమైన సన్నిధిలో ఉంది, సౌందర్యమైన సన్నిధిలో ఉంది, ప్రభావమైన సన్నిధానంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఘనత ఆయన సన్నిధిలో ఉంది. వాటెవర్ యు నీడ్. అందుకే ఆయన పేరు అల్ షదాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఆయన, ఆ పదానికి అర్థం ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఒక తలంతు కలిగిన వాడిని మనం చూసి, స్కిల్నెస్ అతనికి ఉంటే, నైపుణ్యత ఉంటే, ఏంటి అద్భుతం అంటే, అద్భుతమైన జ్ఞానం కలిగిన, అద్భుతమైన తలంతు కలిగిన వాడు, అద్భుతమైన నేర్పరు కలిగి ఉన్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని గురించి పొగడుతుంటామే. అలాంటప్పుడు ఆయనే సర్వమై ఉండగా, ఆయనే సమస్యము ఉండగా, దేవునికి స్తోత్రం, ఆయన మన ఎంతగా ఘనపరచాలి, అసలు ఎంతగా స్తుతించాలి, ఎంతగా మనం ఆరాధన చేయాలి. బికాజ్ మనం ఆరాధిస్తే దేవుని స్తుతిస్తుండగా అన్న ముందు జ్ఞాపకం చేశాడు. There is a victory in praise and worship. స్తుతి ఆరాధనలో మనకు జయము కలదు. సమ్ టైమ్స్ మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలకు త్వరగా జవాబు రాకపోవచ్చు. మరి స్తుతి ఆరాధన అనేది ఎలాంటిదంటే అది ఎగిరేయలేదు, అది ప్రార్థన అనేది నడిచేయలేదు, స్తుతి ఆరాధన అనేది ఎగిరేయలేదు. నా కోణంలో మీకు చెప్తున్నా, నడిచి వెళ్ళినవాడు త్వరగా గమ్యానికి చేరుతాడా? ఎగిరి వెళ్ళినవాడు త్వరగా గమ్యానికి చేరుతాడా? ఎగిరి వెళ్ళినవాడే. సామాన్యమైన ప్రార్థన నడిచి వెళ్ళడం, విశ్వాసం తేలినవాడు ఎగిరి వెళ్ళడం. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్రార్థనకు త్వరగా జరగకపోతే, రాకపోతే నువ్వు దిగులు పడవలసిన పని లేదు. అసలు స్తుతి ఆరాధన ప్రభువును మహిమపరచడం ఒక్కటే. ఈ ఒక్క మార్గంలో కానీ నువ్వు నేర్చుకోగలిగి ఆ పద్ధతి ప్రకారం నడవగలిగితే చాలు, నువ్వు అన్ని విషయంలో విజయము పొందుకోగలవు, జయాన్ని పొందుకోగలవు. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? నువ్వు చేయవలసినదే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? చేయవలసింది ఏంటంటే ఆయనకు మహిమపరచవలసిందే మహిమపరుస్తున్నావు కాబట్టి, ఆయన స్తుతించవలసిందే స్తుతిస్తున్నావు కాబట్టి, ఘనపరచవలసింది ఘనపరుస్తున్నావు కాబట్టి, చేయవలసినది చేస్తున్నావు కాబట్టి దేవుడు ఆయన స్పందిస్తాడు, కార్యం చేస్తాడు. కష్టాలు వస్తే, బాధలు వస్తే, శ్రమలు వస్తే మనం దుఃఖిస్తే ప్రయోజనం లేదు, ఏడుస్తే ప్రయోజనం లేదు. నేటి దినాల్లో అన్యజనుల వాళ్ళ అంటే బైబిల్ ఏం స్పష్టంగా మనకి ఏం చెప్తుందంటే, నిరీక్షణ లేని ఇతరుల వారికి నిరీక్షణ లేదు కాబట్టి ప్రతి విషయంలో దుఃఖిస్తారు, ఏడుస్తారు, బాధపడతారు. మనకు నిరీక్షణ ఉన్నదా లేదా? గట్టిగా చెప్తారా? మనకు నిరీక్షణ కాదు. ఎందుకనగా మనం సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుకే ఎవడో కీర్తన రాశాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకుంది, గొప్ప నామం మనకున్నది. నేను అందులో కలుగుతుంటాను. గొప్ప నామం మనకున్నది, యేసు నామం మనకున్నది, గొప్ప వాక్యం అనుకున్నది, సత్యవాక్యం అనుకున్నది, జీవవాక్యం అనుకున్నది అని కలుగుతూ పాడుతుంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం అనుకున్నది. గొప్ప దేవుడు ఉన్నాడంటే పిల్లరా, ఇటువంటి నిరీక్షణను కలిగి ఉంటే దిగులు పడతావా, భయపడతావా? లేకపోతే ప్రభు నాకున్నాడు, నీకు ఎందుకు? 27వ కీర్తన మనకు దినాలు ధ్యానం చేశాను కదా, దేవుడు నాకు వెలుగును, నేను ఎవరికి
ఎవరికి భయపడతారు? సమస్యల్లో కష్టాల్లో భయపడడం కాదు, అన్యజనుల వల్ల అనగా నిరీక్షణ లేని వారి వల్ల బాధపడడం కాకుండా మనం దేవుని ఆ పరిస్థితిని బట్టి స్తుతించాలి, కనపరచాలి, మహిమపరచాలి. ఎందుకంటే నీకు బాధ వచ్చిన గమనించండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నీవు డాక్టర్ అనుకుందాం, డాక్టర్ అయితే ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్యం వచ్చినా నువ్వు డాక్టరే, ఇతరులకు అనారోగ్యం వచ్చిన నువ్వు డాక్టరే, నీ చేతిలో డబ్బులు ఉన్నా నువ్వు డాక్టరే, డబ్బులు లేకపోయినా నువ్వు డాక్టరే. ఇక్కడ గమనించాలి, దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు కూడా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ జీవితంలో అద్భుతాలు జరిగినా ఆయన దేవుడు, జరగకపోయినా ఆయన దేవుడు. న్యాయ వ్యవస్థలో ఉన్నవారు న్యాయం జరిపించకపోయినా వారు న్యాయమూర్తులే. ఒక రాజకీయ నాయకుడు మీకు సహాయం చేసినా చేయకపోయినా అన్న రాజకీయ నాయకుడే. మనం ఉన్నప్పుడు నీ జీవితంలో త్వరగా అద్భుతాలు జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు కాకపోయినా దేవుడే కదా. సో ఆయన దేవుడు అని తెలుసుకున్నప్పుడు మూడో కీర్తన అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. తెలుసుకుంటే ఏం చేయాలి? గత కాలం మీ జ్ఞాపకం, తెలుసుకున్న వెంటనే చేయవలసింది ఆయన దేవుడు అన్న వెంటనే ఆయనకు మనం ఆరాధన చేయాలి. మనుషులకి మనం ఏం చేయాలి? ఈయన మనుషులు అన్న వెంటనే మన వారికి గౌరవిస్తాం, నమస్కారం చేస్తాం. మనుషులకి నమస్కారం చేస్తాం, దేవుడికి నమస్కారం చేస్తావా? దేవునికి నమస్కారం కాదు, దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది మనుషులకు ఎంత ఘనత ఇస్తున్నారో దేవునికి కూడా అంతే ఘనత ఇస్తున్నారు. కాదు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. హల్లెలూయా. సో ప్రియులారా, ఆయన ఎప్పటికీ ఎల్లప్పుడూ ఆయన యెహోవా, ఆయన దేవుడు అని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి బైబిల్లో కొన్ని విషయాలు గమనిస్తే నాకు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు ఏంటంటే, అన్యులు కూడా జీవం కలిగిన దేవుని ఆరాధించారు. అన్యులు కూడా ప్రభువును స్తుతించారు. ఫర్ ఎగ్జాంపుల్గా మోసే మామయ్య అన్న ఇత్రో, ఆయన ప్రభువుని ఎరిగిన వాడు కాడు, అతడు కన్యుడు, మిద్యాను దేశానికి సంబంధించిన వాడు. కానీ మోసే ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యములన్నిటిని గూర్చి విని మోసే దగ్గరికి వచ్చి అంటున్నాడు, అసలు నీ ద్వారా ఇటువంటి గొప్ప కార్యం చేసిన వాడు ఆయన స్తుతికి పాత్రుడు, ఆయన మహిమ పొందదగిన వాడు, ఆయనకు స్తుతి కలుగును గాక అంటాడు. స్తోత్రం. ఎవరు స్తుతిస్తున్నారు తెలుసా? ఒక అన్యుడు. ఇక రాజైన బబులోను రాజైన నెబుకద్నెజరు జీవితానికి వస్తే ఆయన అంటాడు, ఆయన ఒక్కడే సకల రాజ్యాల మీద సర్వజనుల మీద ఆయన రాజై మహారాజు ఉన్నాడు. ఆయన ఆధిపత్యం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క ప్రభుత్వం నిరంతరము సదాకాలం నిలిచి. అందుకే ఆయన గొప్పతనాన్ని నేను మీకు రాసి తెలియజేస్తున్న, సమస్త దేశములారా ప్రభువు నా పట్ల మహోన్నతుడైన దేవుడు చేసిన కార్యాన్ని మీకు రాసి తెలియజేస్తున్నాను సాక్ష్యం చెప్తాడు. ఆయన ఒక అన్యుడు ఘనపరుస్తున్నాడు. ఆయనే దేవుడని ఎప్పుడైతే తెలుసుకొని ఆయన సముఖంలో తను తగ్గించుకున్నాడో అప్పుడు మరలా తిరిగి దేవుడు తన పూర్వస్థితిని అతనికి అనుగ్రహించాడు. దేవుని ఘనపరిచినప్పుడు అన్యజనులే ప్రభువును ఘనపరిచారు. మరి ఆయన ఎరుగున్న మనము ప్రభువుని ఎంతగా స్తుతించాలి, ఎంతగా మనం ఆరాధన చేయాలి అన్ని సందర్భాలలో. అందుకే ఈ యొక్క మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం కానీ చదివితే 16 వచనం నుండి 18 వచనం వరకు రాయబడి ఉంటుంది. బట్ అక్కడ ఒక పదం రాయబడింది ఏంటంటే, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తం. స్తోత్రం. నాకు ఒక సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఇఫ్ యు రియల్లీ ట్రస్ట్ అపాన్ హిమ్, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రతి క్రైస్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థించాలి. నేను దానికి ఏకేపిస్తున్నాను. బట్ మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసిన వాడు అని మనం ఎవరికైతే ప్రార్థన చేసామో ఆయన చేస్తాడని నమ్మకం కలిగిన వాడు మరలా ప్రార్థన చేస్తాడా? ఏం చేస్తాడు? స్తుతిస్తాడు. ఒక సంఘటన నాకు జరిగింది. ఒక పని కోసం ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఇది చేయమన్న తర్వాత అక్కడే నిల్చున్నారు.
అక్కడే నిలుచున్నారంటే ఆ మాటకు అర్థమేంటి? చేయమన్న తర్వాత అక్కడే నిలుచున్నారంటే ఆ మాటకు అర్థమేంటి? నేను చెప్తాను. నమ్మకం లేదు. నమ్మకం ఉంటే చెప్పిన తర్వాత ఏం చేస్తారు? చెప్పాం, బ్రదర్కి చెప్పాం, లేకపోతే అయ్యగారికి చెప్పాం, లేదా మాస్టర్ గారికి చెప్పాం, అన్నయ్యకి చెప్పాం, లేకపోతే డాడీకి చెప్పాం, ఓకే చెప్పాం, చేస్తారు, ఓకే లెట్ దెమ్ గో, బికాస్ ద ట్రస్ట్. వాడు నమ్ముతున్నారు కాబట్టి. నమ్మకపోతే అక్కడే నాకు ఒక్కసారిగా ఒక రకమైన, అంటే నా కళ్ళు తిరగబడింది. అంటే దేవుణ్ణి మనం అంతగా నమ్మటంలే. నమ్మితే నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించడమే. ప్రభు స్తోత్రం చెప్పాలి. నమ్మితే కేవలం స్తుతించడం, మరలా అంశంలో ప్రార్థన చేయడం కాదు. ప్రభు నువ్వు దాన్ని చేసావని దాని గురించి దేవునికి కృతజ్ఞత చెల్లించడం. నా పాయింట్ అర్థం చేసుకోండి. ప్రార్థన చేయకూడదని నేను అనటంలే. ప్రార్థన చేయాలి, చేస్తూ ఉండాలి. బట్ ఒక అంశంలో దేవుడు కార్యం చేస్తానని నమ్మకంతో, అతని మీద నమ్మకం ఉంటే ఇక మళ్ళా మనం బాధ పెట్టాం. నమ్మకం ఉంటే మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూర్చునే ఉంటాం, ప్రభువుని స్తుతిస్తాం, ఘనపరుస్తాం, కీర్తిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో మరికొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఆశిస్తున్నాను. చూడండి, 7వ వచనం కొలితే, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. 96 కీర్తనలోనే చెప్తున్నాను 7వ వచనంలో. జనముల కుటుంబములారా అనే పదానికి చెప్తున్నప్పుడు ఇది కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాదు, భూలోకములో ఉన్న ప్రజలందరి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించండి. దేవునికి మహిమ చెల్లించాలన్నాడు. ఏ విధంగా చెల్లిస్తాం? దేవుని మహిమపరచడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో గత దినాలు మీకు జ్ఞాపకం చేశాను, ప్రభువుకు మన అర్పణ ఇచ్చుట ద్వారా కూడా ప్రభువును మహిమపరుస్తాం. ఆయన ఘనపరచుడు అంటాడు. శ్రేష్టమైన వాటిని దేవుని ఘనపరచుడు ద్వారా మలకి గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ, మీరు చెడిపోయిన వాటిని తీసుకొచ్చి నా నామాన్ని, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది అన్నాడు. అంటే అక్కడ దేవుడు దేనికి ఘనతను గురించి మాట్లాడుతున్నప్పుడు దేనికోసం మాట్లాడుతున్నట్టే, అర్పిస్తున్న అర్పణలను కూడా మంచిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. ఒకవేళ అందులో శ్రేష్టమైనది మంచిగా లేకపోతే నువ్వు దేవుని ఘనపరచడం లేదన్నాడు. రెండోదిగా దేవునికి ఇవ్వటమే ఘనపరచడం. సామెతల గ్రంథంలో అంటాడు, నీ రాబడి అంతటిలో 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, నీ రాబడి అంతటిలో 10వ వచనంలో దేవునికి నీ రాబడి అంతటిలో ఫలమునిచ్చి కానుకలిచ్చి ఘనపరచుము అనే పదం వాడాడు. యెహోవాను ఘనపరచండి. సో ఒకవైపున ప్రభువును మనము ఇచ్చుట ద్వారా మనం ఘనపరచాలి. నేను కేవలం ఇచ్చుట గురించి మాట్లాడటం, మన ప్రవర్తన ద్వారా దేవుని ఘనపరచాలి. కొద్ది వారాల క్రితం ఆయన నామమును మనం పరిశుద్ధపరచాలి, అపవిత్రపరచకూడదు అనే అంశాలు మాట్లాడుతూ మీకు తెలియజేశాను. ప్రభు నామం వాక్యంలో రాయబడిన ప్రకారం జీవించకుండా, నడవకుండా, ప్రభు నామమునకు అవమానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన నామాన్ని మనం అపవిత్ర పరుస్తున్నాం. అందుకే యేసు ప్రభు వారికి నేర్పించిన ప్రార్థనలో మొదటి పదం, శిష్యులకు నేర్పించిన వాటిలో, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. దేవుని యొక్క నామము పరిశుద్ధపరచబడాలి, ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. ఎక్కడ మనం ఉండే ప్రతి స్థలాల్లో, మనం వర్క్ చేసే ప్రతి స్థలాల్లో, మన క్రియల ద్వారా. అండ్ తర్వాత మనం మీ జ్ఞాపకం చేశాను మలకి గ్రంథంలో, మీరు మాటల చేత నన్ను ఆయాసపరుస్తున్నారు, కానీ దేవునికి మహిమపరచున్నట్లుగా మాట్లాడటం లేదు అంటాడు. దేవుడు ఏమేమి చేశాడండి? అన్నిలే ఆయన దృష్టికి మంచోళ్ళు, దుష్టులే ఆయన దృష్టికి మంచోళ్ళు, మూర్ఖులే భక్తిహీనులే ఆయన దృష్టికి మంచోళ్ళు అండి. లేకపోతే ఇంత భక్తి కలిగి జీవిస్తున్న నా జీవితంలో ఒక కార్యం కూడా చేయట్లేదు. ఇలాంటి మాటల చేత మీరు నన్ను ఆయాస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని దేవుడు మాట్లాడాడు. కానీ అదే సమయంలో యెహోవాయందు భక్తి కలిగిన వాడు కొంతమంది ఉన్నారట. 3వ అధ్యాయంలోనే అని అంటాడు, కొంతమంది ఉన్నారు యెహోవాయందు భక్తి కలిగి నా వాళ్ళతో కూడి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఏమని? భయపడక్కర్లేదండి, దేవుడు మనకు సహాయము చేస్తాడు, తప్పకుండా అద్భుత కార్యం జరిపిస్తాడు, తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు,
తప్పకుండా మనకు విజయము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవునికి మహిమ తెచ్చే విధముగా మాట్లాడాలి. ఓకే, ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 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 ఇంకా బైబిల్లో మరికొన్ని మాటలు ఇక్కడ మనం చూడగలం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడట నైవేద్యాలు తీసుకొని రావాలి. ఆ తర్వాత అన్నాడు యెహోవా నామమునకు తగిన మహిమ. అంటే ఏ విధంగా మనం మహిమ పరిస్తే, ఏ విధంగా మనం స్తుతిస్తే, ఏ విధంగా మనం పాడితే, ఏ విధంగా మన ఆరాధన చేస్తే ఆయనకు తగుతుందో అట్టి రీతిలో మన ప్రభువును ఆరాధన చేయాలి, స్తుతించాలి, మహిమపరచాలి. హల్లెలూయా. ఆయన యెహోవా, మరలా నేను చెప్తాను, యెహోవా నామమునకు తగిన మహిమ. చూసారా, ఈ యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన ప్రకారముగా తగ్గిన వాడు కలడేమో, ఎంత వెతికినాను ఒకడేనను కనబడలేదు. 3 మంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది విజ్ఞాపన చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవునికి కావాల్సింది తగిన వాడు. అప్పుడు ఈ బీజలు లేకపోతే బద్దలైపోయిన సందులలో నిలబడడానికి ఆ వ్యక్తి అర్హుడుగా ఉంటాడు, ఆ పట్టణము కాపాడబడతాడు. తగినవాడు. అలాగే ప్రభువును ఆరాధన చేసే విషయాలు కూడా, ప్రభువును మహిమపరిచే విషయాలు కూడా ఆయనకు తగినట్లుగా, మనకు తగినట్లుగా కాదు, ఆయనకు తగినట్టుగా మనం ఆరాధన చేయాలి. మీరు చూడండి, ఇంకా లేఖన భాగాల్లో మనకి ఏం చెప్తుందంటే, తగిన అనే పదాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే 25వ వచనంలో అంటాడు, మీ దేవుడు యెహోవా మాటను మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి న్యాయమైనది. చాలా మంది జీవితంలో మన దృష్టికి న్యాయం అంటే నేను చేసింది ఓకే, కరెక్ట్ అనుకుంటున్నాను అనుకోండి. మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి న్యాయం అనేది మనం చేయాలి. అప్పుడండి దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తాడు, అప్పుడు దేవుడు బాగు చేస్తాడు. అప్పుడు అంటాడు, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను, ఐగుప్తులో కలుగ చేసిన రోగములలో ఏదియో నేను మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేను. ఎప్పుడు? ఆయన వాక్కును శ్రద్ధగా. ఆయన శ్రద్ధ అనే పదానికి అర్థం ఏంటి? వాక్యం చెప్తుంటే మరోవైపు చూడడమా? శ్రద్ధ అంటే వాక్యం చెప్తుంటే బైబిల్ చదవడమా? రెఫరెన్స్ చెప్పినప్పుడు మాత్రమే బైబిల్ చదవాలి, ఆ తర్వాత వినాలంతే. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన ఇచ్చేసి ఇవన్నీ చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రియులారా, అందుకే ఆయనకు తగిన రీతిలో ప్రభువును మనం ఆరాధన చేయాలి. ఎస్, ఆయన ఆనందించాలి. అందుకే దావీదు గురించి అంటాడు, దావీదు ఒకవేళ పడిపోయినా సరే తిరిగి లేవడానికి కారణం ఏంటంటే అతడు దేవుని యొక్క హృదయ అనుసారుడు, ఆత్మతో ప్రభువును ఆరాధించిన వాడు, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆరోపించేవాడు. తనకున్న పదవి కానీ, తనకున్న అధికారము కానీ, తనకున్న భూలోక సంబంధమైన ప్రఖ్యాతి కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి జీవము కలిగిన దేవుని సముఖంలో ఎవరిని గురించి పట్టించుకోకుండా ఆయన నాట్యమాడి ప్రభువును ఆరాధించింది. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ వై దేవుడు దావీదును ఆశీర్వదించాడు, దావీదుని హెచ్చింపచేశాడు, కనపరిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ మూలాన్ని గ్రహించలేము. ఆయనకు చెందవలసిన మహిమ తగిన రీతిలో ఆయనకు మనం ఆరోపించాలి. ఎందుకు? ఆయన మహత్యము కలిగిన దేవుడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన దేవుడు, సమస్త మన దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఈ విధంగా లేఖన భాగంలో మాట్లాడుతూ 9వ వచనంలో, పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభుజంలారా ఆయన సన్నిధిని వణకుడి. ఏ అలంకారము? పరిశుద్ధమైన అలంకారం. చాలా మంది భౌతికమైన అలంకారం లేకపోతే తట్టుకోలేని పరిస్థితులు ఉండి గొడవలు కూడా చేసేస్తారు ఇంట్లో. స్త్రీలు అనేక మంది, నాకు ఇది కొనలేదు, అది కొనలేదు, అది. భౌతిక అలంకారాలు ఏమి కాదు, దాని మూలంగా శోధన పొందుతారు, దాని మూలంగా అపవాదికి అవకాశం కలిగించాలి. భౌతిక అలంకారం ద్వారా కుటుంబాల్లో సమాధానం ఉండదు, భర్తకి నెమ్మది ఉండదు. కానీ కావాల్సింది ఏంటి? అందుకే పేతురు రాసిన పత్రికలో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో అంటాడు, మీకు ఈ బాహ్య అలంకారం ఉండకుండా జడలు అల్లుకుంటాయి, బంగారు నగలు
పెట్టుకొనుటయు ఇటువంటి మూలముగా మీరు అలంకరించబడకుండా అక్షయమైన అలంకారం ధరించుకోమన్నాడు. ఏంటిది? సాధువైనట్టు, మృదువైనట్టు, వినయము, విధేయత, ఇటువంటి ఒక అక్షయ అలంకారం. బట్ ఇక్కడ మాట్లాడేది ఏంటి? పరిశుద్ధ అలంకారం, పరిశుద్ధమైన అలంకారం. దేవునికి స్తోత్రం. అంటే నీ ఆత్మ ప్రాణ శరీరములో యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడాలి. ఆ తర్వాత అనుదిన జీవితంలో వాక్యముతో కడగబడుతూ ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతూ తెలియజేసి 5వ అధ్యాయంలో 27వ వచనానికి వస్తే వాక్యము చేత ఉద్దక స్నానం ఎవ్రీడే. హల్లెలూయా. ఇక ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా దేవుని గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రమును ఎవ్రీడే, హల్లెలూయా. ప్రతిరోజు ఒత్తుకుంటూ దాన్ని శుద్ధి చేస్తూ చేస్తూ లేఖనం చెప్పినట్టుగా పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధత, విశ్వాసములో నుండి అధిక మహిమ నుండి అధిక మహిమలోనికి.